ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయంట లోపల. మీరు చూడండి, 164 సంవత్సరాల నీలగిరి చెట్టు అయితే లోపల ఉందంట. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుండి కనిపిస్తున్నాయి చూడండి 2 సైన్ బోర్డ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చుండో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే హార్స్లీ హిల్స్కి ట్రిప్ ప్లాన్ చేసాం. సో స్టార్ట్ అవ్వబోతున్నా, రెడీ కూడా అయిపోయాం అనమాట అందరం. సో ఈ ట్రిప్ అయితే చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే 2025లో ఇది ఫస్ట్ ట్రిప్. ఈరోజు జనవరి 1 కదా, సో ఇది మా ఫస్ట్ ట్రిప్. ఓకే, రండి వెళ్దాం. ఇది 2025లో ఫస్ట్ డే కదా, జనవరి 1. సో అందుకని మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చాను. చూడండి, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఇదే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటూ శివుడి దర్శనం అయితే చేసుకున్నా. ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ట్రాఫిక్ ఎక్కువ ఉందనేసి బైక్స్ని అయితే పైకి అలో చేయలేదు. సో కిందనే మేము బైక్ని పార్క్ చేసాము. పార్కింగ్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్. బస్ అయితే ఎక్కేసాం. ముగ్గురికి టికెట్ తీసుకున్నాం బస్సులో. 120 రూపీస్, అంటే ఒక్కొక్కరికి 40 రూపీస్ అనమాట. నా బైక్ని ఇక్కడే పార్క్ చేశాను. బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. పైకి రావడానికి ఒక 30 మినిట్స్ పట్టింది. బస్ అయితే దిగేసాం. ఏపీ టీడీసీ వాళ్ళ రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కాటేజెస్ కూడా ఉన్నాయి. తినడానికి చిన్న చిన్న స్నాక్స్ అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయంట లోపల. లోపలికి పార్క్ ఎంట్రీ ఇది. మీరు చూడండి, 164 సంవత్సరాల నీలగిరి చెట్టు అయితే లోపల ఉందంట. వెళ్ళి చూద్దాం లోపలికి. ఈ పార్క్ లో ఎంట్రీకి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో ఈ పార్క్ లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈము బర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పికాక్స్. వైట్ రాబిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్యారెట్ వేసారు వాటికి తినడానికి. ఇక్కడ ఒక 3 పావురాలు ఉన్నాయి. అక్కడ కేజ్లో ఒక చిన్న చిన్న ఏవో బర్డ్స్ ఉన్నాయి బ్లూ కలర్లో. చాలా ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఖాళీనే, ఏం లేవు ఇందులో. ఇక్కడ మళ్ళీ నెమలు ఉన్నాయి. ఇక్కడ చూడ్డానికి కలర్ఫుల్ భలే ఉంది ఇది.
దగ్గర నుంచి. వావ్. ఇక్కడ తాబేలు ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. మెల్లగా నడుస్తా ఉంది. ఇవే కాటేజెస్. ఇది ఒక వ్యూ పాయింట్. ఫొటోస్ ఇట్లా తీసుకోవచ్చు, మనం చూడవచ్చు పైనుంచి. ఇంకా మార్నింగ్ వచ్చింటే చాలా బాగుండేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే 165 సంవత్సరాల వయసు కలిగిన నీలగిరి చెట్టు. చాలా అయితే పెద్దగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కాటేజెస్ అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ అండ్ కింద ఉన్నాయి. వీక్ డేస్ లో అయితే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. అకేషన్స్ ఏమన్నా ఫెస్టివల్స్ కావచ్చు, అప్పుడైతే అవైలబుల్లో ఉండవు, ముందుగానే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాటేజెస్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ పక్కనే మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ బెంచెస్ బాగా వేశారు కూర్చోవడానికి, రిలాక్స్ అవడానికి చైర్స్ బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ హార్స్లీ హిల్స్ అనేసి ఒక సైన్ బోర్డ్ అయితే పెట్టారు. యాక్చువల్లీ 2 ఉన్నాయి. ఒక పక్కన ఐ లవ్ హార్స్లీ హిల్స్ అనేసి, ఇంకోటి ఐ లవ్ ఫారెస్ట్ అనేసి 2 ఉన్నాయి. చూడొచ్చు ఈరోజు టూరిస్టులు ఏ విధంగా వచ్చారనేది. ఈరోజు టూరిస్టులతో కిటకిటలాడుతూ ఉంది హార్స్లీ హిల్స్. ఇక్కడ నుండి కనిపిస్తున్నాయి చూడండి 2 సైన్ బోర్డ్స్, ఐ లవ్ హార్స్లీ హిల్స్, ఐ లవ్ ఫారెస్ట్. ఇక్కడ ఫోటో తీసుకుందామని చూస్తా ఉన్నా. ఫొటోస్ తీసుకునే వాళ్ళు, రీల్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయి ఇక్కడ నాకు ఫోటో తీసుకోవడానికి దొరకట్లేదు అసలు ఫ్లాట్. ఇక్కడ సైన్ బోర్డ్ దగ్గర నుంచి కొంచెం అయితే కిందికి డౌన్కి వచ్చా అనమాట. ఇక్కడ ఒక చిన్న క్రొకడైల్ పార్క్ ఉంది, చూద్దాం. ఇందులో అయితే ఒక 3 ఉన్నాయి ముసళ్ళు. ఇక్కడ రెండు ఇంకొకటి ఇక్కడ ఉంది. చిన్న చిన్న బావులు ఉన్నాయి. ఇక్కడ అంతా చెత్త ఎక్కువ వేశారు, కొంచెం నీట్ చేసి క్లీన్ చేసింటే బాగుండేది అనిపించింది. ఇక్కడ నేచర్ స్టడీ సెంటర్ అంట, కానీ ఇదైతే ఓపెన్లో లేదు, ఎందుకో తెలియదు. ఇది వచ్చేసి మానస సరోవరం అంట. చూడండి ఒక చిన్న లేక్ ఉంది ఇక్కడ. ఇదంతా బండే అన్నమాట, పెద్ద బండే ఇది. ఫ్యామిలీస్ తో వచ్చి రిలాక్స్ అయ్యి ఫుడ్ తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అందరూ. ఇక్కడ పెడల్ బోట్స్ 2 ఉన్నాయి, ఒకటి 2 సీటర్, ఇంకోటి 4 సీటర్ అయితే ఉంది. ఇంకా ఒక 2 పెట్టుంటే బాగుండేది అనిపించింది. లేక్ కొంచెం చిన్నదే, బట్ చూడడానికి చాలా బాగుంది. పెడల్ బోట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ అంట, ఒక రౌండ్ అయితే ఉంటుంది. సో 2 సీటర్ అయితే 100 రూపీస్, 4 సీటర్ అయితే 200 రూపీస్ పర్ 1 రౌండ్.
చిన్న స్టోర్ అయితే ఉంది ఇక్కడ, ఏమన్నా స్నాక్స్ కూడా తీసుకోవాలంటే. మీరు పిల్లలతో వస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ కూడా 2 ప్లేస్లు అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ ఇక్కడ బాతులు ఉన్నాయి, ఇక్కడ 2, అక్కడ ఒక 3 కూర్చో ఉన్నాయి. దీని పేరు నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి కింద. ఇక్కడ జింకను చూస్తున్నారు కదా, చాలా దగ్గరికి అయితే వస్తుంది చూడండి. కోతులు కూడా ఉన్నాయి కొన్ని. పార్క్ చూసుకుని అయితే బయట వచ్చా. ఇప్పుడు చూపించినవన్నీ పార్క్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏనుగు మల్లమ్మ టెంపుల్ కూడా ఒకటి ఉంది. లోపలికైతే వెళ్ళట్లేదు నేను. టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే ఈ వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది చూడడానికి. ఇక్కడ నుంచి మార్నింగ్ సన్ రైజ్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటది. మార్నింగ్ ఇంకా ఫాగీ వెదర్ ఉంటది కాబట్టి ఇంకా చాలా సూపర్ గా అయితే ఉంటది వ్యూ. ఫుడ్ కు భయపడాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. తర్వాత ద్వారకా అని ఒక రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది. రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి, హాలిడే హోమ్స్ వాళ్ళవి. అక్కడ ద్వారకా రెస్టారెంట్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అది చూసుకుని వద్దాం. ఇదే ఆ వ్యూ పాయింట్. అందరూ ఫోటోలు తీసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. నేను చెప్పాను కదా వ్యూ పాయింట్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఈ వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అవుతాం. ఆ వ్యూ పాయింట్ నుంచి ఆపోజిట్ లో కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, హైకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది పైన, దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఫొటోస్ కోసం ఎంతగా తెగిస్తున్నారా మీరు? వాళ్ళు చూసే పని, వాళ్ళు చేసే పని చూడండి. ఆ అబ్బాయి చూడు అక్కడ కూర్చోండు, ఏమన్నా జారి పెడితే ఉందా మిగలదు. మరి అంత అవసరమా? ఇదే అసలైన సూసైడ్ పాయింట్ అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఒక గంటకు వచ్చేసి అడల్ట్కి 200 రూపీస్, చైల్డ్కి అయితే 10 years బిలో ఉంటే 100 రూపీస్ అంట. ఇదే ఇక్కడ హర్స్లీ హిల్స్ లో ఉన్న లాస్ట్ వ్యూ పాయింట్. ఇంకా ఈవినింగ్ సన్సెట్ అయితే ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంటది. జనవరి 1 టూరిస్టులు ఎక్కువ వస్తారు అనేసి
ఈ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, లేదంటే పెద్దగా ఏముండవు ఇక్కడ. ఈఎస్ఆర్ పార్టీ హాల్, కాటేజెస్ కూడా ఉన్నాయి, లగ్జరీ సైట్స్ ఉన్నాయి, రెస్టారెంట్ కూడా ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ అయితే ఉంది, విఎస్ అరవింద్ వేవో. ఇవే అన్నమాట హార్స్లీ హిల్స్లో ఉన్నవి ప్లేసెస్ చూడడానికి. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.